దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం కలిగిన ప్రియులైన మీకు అందరికీ పూర్వపూర్వక వందనాలండి. ఈరోజు మన ప్రియులు యాషువా గారి కుటుంబంలో జరిగేటువంటి ఈ ప్రత్యేకమైన ప్రార్థన కొరకు వచ్చినటువంటి పెద్దలకు, దైవ సేవకులకు, అలాగే స్థానిక సేవకులకు, అలాగే కుటుంబ సభ్యులకు దేవుడు ఆదరణ కలిగి చేయాలని ఆశపడుతూ దేవుడిని స్తుతిస్తుంటున్నాను. యాషువా గారు చాలా మంచి వ్యక్తి, అందరితో కలిసిపోయే వ్యక్తి. వారి కుటుంబంలో ఇలాంటి పరిస్థితి ఇంత త్వరగా జరుగుతుందని ఆలోచించలేదు. ఏదేమైనా దేవుని చిత్త ప్రకారం జరుగుతున్నటువంటి విషయానికి మనం ఎవరం కూడా దాని విషయంలో ఆక్షేపణలు, ఆవేదనలు కలిగి ఉండడానికి వీలులేదు. కానీ ప్రభుకే సమస్తం మహిమ కలిగినట్టుగా మనం దేవుడిని స్తుతించడం తప్ప వేరే మార్గం ఏం లేదు. యోగు భక్తుడు అన్నట్లుగా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని నాయకే స్థితి కలుగును గాక అని చెప్పినట్టు దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుటుంబానికి దేవుడు గొప్ప ఆదరణ, ఆశీర్వాదం, ఓదార్పు కలిగి చేయాలని కోరుకుంటూ దేవుడిని స్తుతిస్తుంటున్నాను. పిల్లల భవిష్యత్ జీవితాల్లో కూడా దేవుడు సరైనంత కృపను గురించి తల్లి లేని లోటు, భార్య లేని లోటు దేవుడు తీర్చాలని ఆశిస్తూ దేవుడిని స్తుతిస్తుంటాను. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని మాటలను చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అని రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కాగా ఎవరో కొద్ది మంది మాత్రమే దానిలో ప్రవేశిస్తారు అని రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు మనం జాగ్రత్త పడదాము అని రాయబడింది. ప్రియులారా గమనించండి, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది, కాగా ఎవరో కొద్ది మంది మాత్రమే దానిలో ప్రవేశిస్తారు. అంటే లిమిటెడ్ పీపుల్ అనేటువంటి వారు దానిలో చేరతారు అనేటువంటి దానికి ఒక నిశ్చయిత కనపడుతుంది. దానిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడదాము అని రాశాడు. ఈ హెబ్రీ గ్రంథకర్త చాలా చక్కగా రాసినటువంటి విషయాలు మనకు చాలా అర్థవంతంగా కనపడుతూ ఉంటున్నాయి. గమనించినట్లయితే విశ్రాంతి అంటే ఏంటి? దేవుడు మనకు నిర్ణయించినటువంటి పరలోక రాజ్య స్వాస్థ్యమే. మత్తయి సువార్త 11:28 రాయబడిన మాట ప్రకారం ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అని చెప్పిన మాట అది పరలోకానికి సంకేతికంగా కనపడుతున్నటువంటి విషయంగా మనం గమనించాలి. ఈ విశ్రాంతి అనబడినటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది. జాగ్రత్తగా గమనించాలి. పరలోక రాజ్యం దేవునితో యుగయుగాలు ఉండేటువంటి స్థలం. ఆ పరలోక రాజ్య ప్రవేశం అనబడినటువంటిది మనమంతరం పొందుకోవాలన్నదే దేవుని యొక్క భావన, ఉద్దేశం, ఆలోచన, ప్రణాళిక. ఆ ప్రకారము జరగటమనబడినటువంటి దానికోసం మనం ఏం చేయాలంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని క్రమమైన విధానంలో నడిపించుకోవలసిన అవసరత ఉన్నది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రియులరా, ఇక్కడ దీని గురించి సవిస్తారంగా మాట్లాడటానికి ఇది సమయం కాదు కాబట్టి నాకు ఇవ్వబడిన సమయంలో క్లుప్తంగా నేను మాట్లాడుతాను. జాగ్రత్తగా గమనించాలి. ఓన్లీ అవుట్లైన్స్ మాత్రమే చెప్తాను. ఏమని రాయబడి ఉంది? విశ్రాంతి నిలిచి ఉన్నది దేవుని ప్రజలకు. ఇంకొక ప్రశ్న ఏంటి? ఇంకొక మాట ఏంటి? కాగా ఎవరో కొద్ది మంది మాత్రమే ప్రవేశిస్తారు. బైబిల్ పట్టుకొని భక్తి చేసే వాళ్ళు మొత్తం వెళ్ళరు అని దాని అర్థం. కాగా ఎవరో కొద్ది మంది మాత్రమే ప్రవేశిస్తారన్నాడు. వాక్యం చెప్తున్న సత్యం. మూడో విషయం ఏమని చెప్పాడు అక్కడ 9వ వచనంలో? దానిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడదాం, విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడదాం అని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం అంటే అసలు విశ్రాంతిలో ప్రవేశించకుండా, అనగా దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా మనల్ని అడ్డగించేటువంటివి ఏమిటి? అదే హెబ్రీ గ్రంథకర్త రాసినటువంటి విషయాలు 3వ అధ్యాయం 10వ వచనంలో 10-11 వచనాల్లో వ్రాయబడిన మాటలు చూస్తే అక్కడ ఏమని స్పష్టంగా తెలియచేశాడంటే
హృదయాలోచనల్లో ఎవరు తప్పిపోతారో వారు విశ్రాంతిలో ప్రవేశించరు అని రాయబడింది. ఎవరండి? ఎవరు హృదయాలోచనల్లో తప్పిపోతారో వారు ప్రవేశించరు అని ఖచ్చితంగా మీరు చదువుకోండి. చదివించడానికి కూడా సమయం లేదు కాబట్టి ఆ సమయం అనబడినటువంటి దాని భావనను బట్టి చెప్తున్నాను. ఎవరు హృదయాలోచనలో తప్పిపోతారో వారు ప్రవేశించరని ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తుంది. అందుకే అది కీర్తన గ్రంథం 95వ కీర్తన 10-11 వచనాల్లో వ్రాయబడిన మాటలను చూడగా అక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. వారు నన్ను బహుగా విసిగించారు కాబట్టి వారు కోపపడి నేను వారి మీద ప్రమాణం చేసినటువంటి విషయం వారు వాగ్దానములు విశ్రాంతిలో ప్రవేశించరు అనేటువంటి విషయాన్ని 95-10-11 వచనాల్లో స్పష్టంగా రాయబడి ఉంది. కనుక హృదయాలోచనలో తప్పిపోవటం అంటే ఏంటంటే హృదయం సరైనదిగా కాకపోవటమే. పైకి మనుషులు బాగుంటారు కానీ హృదయం మాత్రం బాగుండదు. కుళ్ళు, ద్వేషం, అసూయ, కక్షలు, కార్పణ్యాలు ఇలాంటి తత్వం ఏ మనుషుల్లో అయితే కనపడుతుందో అది దేవునికి నచ్చదు. హృదయమే దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి స్థితిని పరిగణలోనికి తీసుకునేటువంటి విషయం. అందుకే దేవుడు వాక్యం ఏమని చెప్తుందంటే సామెతల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడిన మాటలను చూస్తే నరుడి హృదయంలోని ఆలోచనలు లోతు నీళ్ల వంటివి, వివేకము గలవాడు వాటిని పైకి చేరుకొనను అని రాయబడి ఉన్నది. సామెతల గ్రంథం 16:9లో దేవుని వాక్యం ఏమని చెప్తుంది అంటే ఇలాగ రాయబడి ఉన్నది, ఒకడు తాను చేయబో పనిని మొదట హృదయములో యోచించుకొనును అని రాయబడింది. హృదయము దేవుని వాక్యమును బట్టి చూస్తున్నట్లయితే ఇర్మియా గ్రంథం 17 దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం 9వ వచనం మనకి తెలుసు. నరుడి హృదయంలోని ఆలోచనలు అనబడినటువంటివి మంచివి కాదు. పైకి బాగానే కనపడతారు, హృదయం మాత్రం బాగుండదు. ఆ హృదయం వైఖరిని బట్టి దేవుడు పరలోక ప్రవేశమా లేదా అనేది నిర్దేశిస్తాడు. ఇది నంబర్ 1. నంబర్ 2 ఏమిటి అంటే అదే 3వ అధ్యాయం సామెతల హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చెప్పిన మాట ఏమంటున్నాడంటే పాపము చేయువారు దానిలో ప్రవేశించరు అని రాయబడి. ఎవరైతే పాపము చేస్తారో వారు ఎవరు చేస్తున్నారండి పాపము అనుకుంటారు. విశ్వాసులు చేసే పాపం ఉంది, లోకస్తులు చేసే పాపం ఉంది. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే మేలైనది చేయనేరికి అలాగూ చేయకపోవటమే ఉందా. మూర్ఖుని యోచన పాపమని బైబిల్. విశ్వాసము కలిగిన వారితో కలిసి ఉండలేదు కనుక వారు ప్రవేశించలేదు. అంటే విశ్వాసం కాని వారు, విశ్వాసము లేనివారు, విశ్వాసం లేని వారు ప్రవేశించరు ఖచ్చితంగా. ఏమిటి విశ్వాసం లేకపోవటం? అందుకే మనం ప్రవేశించడానికి జాగ్రత్త పడదామని వాక్యము హెచ్చరిక చేస్తుంది. కాబట్టి మనందరి జీవితములలో సహోదరి ఎస్తేర్ గారు మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించి దేవుని రాజ్యానికి, దేవుని రాజ్య వారసులుగా మార్చబడినారని నమ్ముతూ విశ్వసిస్తూ ప్రతిగుండా మనకందరికీ దేవుడి వాక్యం ఒక పాఠముగా హెచ్చరికగా తెలియజేస్తుంది. అలాంటి ఆధ్యాత్మిక జీవితాలను మనం కట్టుకోవడానికి ప్రభు ఈ లేఖనం మన అందరి హృదయాలలో ఫలభరితంగా చేయడానికి దేవుడు కృప చూపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. ఈ మాటలు ప్రజల హృదయాలలో ఫలభరితంగా ఉన్నట్లుగా సహాయం చేయి. మహిమ మీరు పొందండి. వందనాలు చెల్లిస్తే యేసయ్య గొప్ప నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. మీలో ఎవరైనా సరే సహోదరి ఎస్తేర్ గారి కొరకు కొద్ది మాటలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మీ పేర్లు దయచేసి ఇవ్వండి. ఇప్పుడు సహోదరులు తులసి గారు వచ్చి జాషువా గారు అన్నగారు 2 చరణాలు పాడతారు. ఆ తర్వాత శామ్యుల్ జాన్ టీం వచ్చి ప్రత్యేకమైన పాట పాడతారు. పాట వస్తుందండి. 80వ పాట పాడుతారు. ఎవరు లేనటువంటి గర్ల్స్ పట్ట మీద కూర్చోవచ్చు. అలాగే చిన్నపిల్లలు పట్ట మీద కూర్చోవచ్చు. పరమా జీవము నాగునివా తిరిగి లేచెను నాతోనుడా. పరమా జీవము నాగునివా తిరిగి లేచెను నాతోనుడా. నిరంతరము నడిపించును మరణ వచ్చి యేసు పని పోవును.
శామ్యుయల్ జాన్ వాళ్ళ టీం వచ్చి ప్రత్యేకమైన పాట పాడతారు. ఆ తర్వాత అక్క యొక్క ట్రీట్మెంట్ లో చాలా పరిస్థితుల్లో అబ్బైనటువంటి యేసు గారు కొన్ని మాటలు మనతో పంచుకుంటారు తన అనుభవాన్ని. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరమ కార్యములని, ఆయన పరమ కార్యములని, ఆయన ప్రభావము, ఆయన ప్రభావము, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన స్తుతించుడి, రోజు తలములతో ఆయన స్తుతించుడి, గంభీర తాళముతో, గంభీర తాళముతో, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, కుమారుడు శామ్యుయల్ జాన్ ఏ పాట ఎంచుకుంటాడని ఆలోచిస్తా ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడు తన హృదయమంతటితో ప్రభు తన జీవితంలో అనుమతించినటువంటి ఏ పరిస్థితినైనా సరే సహించగలుగుతాడు, అంతా నా మంచికే అని. ఇప్పుడు యేసు గారు. దైవనామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్థానిక దైవ సేవకులకి, అలాగే కూడి వచ్చినటువంటి వేదికను దైవ సేవకులకి, అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు, సంఘ బిడ్డలకి మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో సహోదరుడు జాషువా గారు, నేను హాస్పిటల్లో పరిచయం చేస్తున్నప్పుడు వాస్తవంగా ఆయన ఎవరో నాకు తెలియదు. వారు పెట్టినటువంటి ఆ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాదాపుగా 29 సంవత్సరాలు క్రితము ఆ షాపులో పరిచయమైనటువంటి పరిచయము నేటికి ఈరోజు కూడా
దేవుని మహాకృపను బట్టి ఎక్కడ కూడా ఎలాంటి విభేదాలు కలగకుండా ఒకరినొకరు ప్రతిరోజు కనీసం దాదాపుగా ప్రతిరోజు ఒకరినొకరు చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రెండవది ఒకవేళ కనపడకపోతే ఆయన నాకు ఫోన్ చేయటమో నేను ఆయనకు ఫోన్ చేయటమో జరుగుద్ది. ఎందుకు ఈ ప్రేమ ఈ ఆప్యాయత కలిగిందంటే దేవుని వాక్యములు దేవుడు అంటాడు, మునుపు దూరస్థులమైనటువంటి మనలందరినీ కూడా ఈ యొక్క స్నేహము, ఈ ప్రేమ, ఈ ఆప్యాయత ఎందుకు కలిగింది అని అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడటమును బట్టి దేవుడు ఈ ప్రేమని ఈ రోజు వరకు కూడా దేవుడు మా మధ్య నిలిపాడు. మరి ముఖ్యంగా సహోదరుని బట్టి నేను చెప్పగలిగే ఒక్క మాట ఏంటంటే, సహోదరుని ఎంత హృదయపూర్వకంగా ఒక సొంత అన్నయ్యలాగా, అంటే ఒక తన తోడబుట్టినటువంటి రక్త సంబంధికుడిగా అంత చక్కగా అన్నా అని ఏ రోజు అనలేదు. నన్ను అన్నా అని ఒక ఏకవచనంతో ఏ రోజు కూడా నన్ను పిలవలేదు. అన్నయ్య అనేటువంటి ఆ ప్రేమతోటే పిలిచేది. అయితే కొన్నిసార్లు గత 2-3 సంవత్సరాల నుంచి బలహీనత వచ్చినప్పుడు చాలా చోట్ల తిరిగాం. నేను లేకుండా ఏ పని చేయలేదు. ఆయన చాలా చోట్ల తిరిగాం, చాలా ఖర్చు పెట్టాడు. మేము చేయగలిగినటువంటి పరిచర్య చేసిన తర్వాత ఒకానొక సమయంలో దాదాపు 1.5 లక్షలు అడిగారు ట్రీట్మెంట్కి. అయితే దేవుని కృప ఏంటంటే దేవుని ప్రేమించే వారికి దేవుడు సమస్తము మేలు కలిగేటట్లు సమకూర్చే దేవుడు. ఆ 1.5 లక్షలు జరగాల్సినటువంటి ఆపరేషన్ని 10,000 రూపాయలతో జరగటానికి దేవుడు కృప చూపాడు. సంతోషించాం. తగ్గిందిలే, ఇంకా సహోదరు కోలుకుంటుందిలే అనుకున్న పరిస్థితిలో ఒకదానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకొకటి అరైజ్ అవుతుంది. అట్లా బలహీనత అనేది ఈ కొంచెం కాలంలోనే దాదాపు ఒక 6 నెలల లోపలనే ఎక్కువ అవటం జరిగింది. ఆ సహోదరుడు కూడా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి చక్కని పరిచయం చేశాడు. ఒక భర్తగా భార్యకి ఎంత పరిచయం చేయాలో అంత పరిచయం చేశాడు. అయితే సహోదరుని గురించి నేను ఒక మాట ఏం చెప్తానంటే, సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదువుదాం. 12వ వచనాన్ని చదువుదాం. 12వ వచనంలో ఏమని ఉందంటే, తాను బ్రతుకు దినములన్నిటిలో అతనికి మేలే చేయను గాని కీడు చేయలేదు. నిజంగా ఎస్తేరు అనేటువంటి పేరు అన్యజనులలో నుంచి బాప్తీసం తీసుకున్నాక ఎస్తేరు అని పిలువబడేటువంటి ఆ పేరుకి నిజంగా అర్హురాలే. కారణం ఏంటంటే ఎస్తేరు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు ఉన్నప్పుడు భర్తగా అహష్వేరోషు రాజుకి భర్తగా తను గౌరవించింది. అంత మాత్రమే కాదు కానీ తన యొక్క కుటుంబాన్ని కూడా ఎట్లా తెలివిగా రక్షించుకుందో, ఆ తర్వాత కుటుంబ సభ్యుల్ని అలాగనే యూదులను కూడా జ్ఞానంగా ఒక ధైర్యం కలిగి ఒక జ్ఞానం కలిగి ఎస్తేరు తన యొక్క భర్త దగ్గర ఎంత గౌరవంగా ఉందో, అలాగే తన యొక్క ప్రజల కొరకు ఎంత జ్ఞానం కలిగి భర్తను వేడుకుందో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందో, అట్లాగనే సహోదరి కూడా భర్తకి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ రోజు ఎదురు మాట్లాడినట్టు నేను చూడలేదు. అయితే కుటుంబం పట్ల కూడా మంచి ప్రేమ కలిగింది. సంఘ పరిచర్యలో కూడా సంఘ బిడ్డలతో కూడా మంచి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. అలాగే సహోదరులు కూడా మరి ముఖ్యంగా దైవ సేవకులంటే ఎక్కువగా ప్రేమించేటువంటి కుటుంబాన్ని నేను తలుస్తాను. మా పరిచర్యలో కూడా దైవజనులు వస్తున్నారు అని నేను చిన్న మాటగాని ఫోన్ చేస్తే ఖచ్చితంగా దైవ సేవకులు తన కారులు ఎక్కించుకోవడానికి సంతోషపడతాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె చివరిలో ఒక కోరిక, ఫస్ట్ ఎవరిని పిలిచిందంటే అన్నయ్యని పిలువు. చివరిగా ఇంకా ఉదయం 8:15కి 8:10 నాకు ఫోన్ చేశాడు, అన్నయ్యని రమ్మని అన్నది. అదే లాస్ట్ మాట 8:25కి సహోదరు చనిపోవటం జరిగింది. అయితే ఆమె చివరి కోరిక ఏంటంటే ఏం కోరిందంటే వాళ్ళ తల్లిదండ్రులను ఇద్దరిని పిలిచి, ఇదిగో మేము అన్ని జనుల్లో నుంచి రక్షణ పొందాం, ఇదిగో నేను చనిపోతాను,
నేను చనిపోతే ఖచ్చితంగా నేను ప్రభు దగ్గర, ఆమె విశ్వాసము, ఆమె నిరీక్షణ అది. మీరు కూడా ఆ నిజంలో ఉన్నారు, ప్రభువుని తెలుసుకోలేదు, వృద్ధాప్యంలోకి వచ్చారు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదో ఒక రోజు చనిపోయేటప్పటికి ఖచ్చితంగా మీరు ప్రభువుని తెలుసుకోండి, బాప్తీసం పొందండి అని చెప్పి చివరి కోరిక. కాబట్టి సహోదరి యొక్క చివరి కోరిక మనము నెరవేరాలంటే ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి తల్లిదండ్రులు కూడా రక్షించబడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వందనాలు. ఇప్పుడు బియోలాంగ్ టీం వచ్చి బాధపడతారు. ఆ తర్వాత పనిదోలో సేవ చేసినటువంటి ప్రేమానందం గారు కొద్ది మాటలు పంచుకుంటారు. సమయం దయచేసి గమనించండి. మీరు 5 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకుంటే చివరి వాళ్ళు 2 నిమిషాల్లో నిమిషానికి వస్తారు. పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదాము. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను ఫలితంలో సహవాసంలో సేవ చేసినటువంటి ప్రేమానందం.
ప్రైజ్ గాడ్ అండి. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవుని యొక్క వాక్యము కొద్ది నిమిషాలు మనకి ఇచ్చిన 5 నిమిషాల్లో 5 మాటలు చెప్తాను. నేను 5 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. ఏమిస్తుంది అందరికీ? కొంచెం మనసు పెట్టండి. 5 నిమిషాలు సమయం ఇచ్చారు కాబట్టి 5 మాటలు చెప్తాను. 5 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. గమనించండి. మొదటిగా దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంటుంది. దైవ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం అండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల వేరు అసహ్యత పుట్టించును అని వ్రాయబడి ఉంటుంది. ఆ తర్వాత కీర్తన గ్రంథము 116వ అధ్యాయము 15వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంటుంది. 116వ అధ్యాయం 15వ వచనంలో ఎవరైనా తీస్తే చదవండి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగింది. ఇంకొక వచనం యెషయా గ్రంథం 57వ అధ్యాయం. ఇప్పుడు మా సహోదరులు చెప్పారు ఆండ్రస్ గారు. 57వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. నీతిమంతులు నశించుట చూచి ఎవరు దాన్ని మనసును పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోగొడతా ఉన్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు. తదుపరి ఈ 3 వాక్యాల్లో బట్టి చూస్తే ఇంకా తర్వాత 2 మాటలు నేను చెప్తాను. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము. ఇక్కడ నీతిమంతుడు అంటే నీతిమంతురాలు అని కూడా వస్తుందండి. మానవులందరూ దేవుని దృష్టిలో ఆడామగ, మేల్ అండ్ ఫీమేల్, స్త్రీ పురుషుడుగా చేయబడ్డారు. ఒకే ఆత్మ ఉంటుంది. ఒకసారి జన్మిస్తారు, ఒకసారి మరణించడం అంటే అందరూ ఒకసారి మరణించరు. మానవునికి 2 జన్మాలు ఉంటాయి, 2 మరణాలు ఉంటాయండి. ఒకసారి జన్మిస్తే 2 మరణాలు ఉంటాయి, 2 సార్లు జన్మిస్తే 1 మరణం ఉంటుంది అని దైవ గ్రంథంలో ఉంటుంది. అందుకనే ఇక్కడ నీతిమంతుడు అంటే నీతిమంతురాలు. దేవుని యొక్క వాక్యంలో రోమిలకు రాసిన పత్రికలో మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు అని అన్నాడు. ఇక్కడ నీతిమంతులు ఎలా అవుతారు, నీతిమంతురాలు ఎలా అవుతుంది? నీతిమంతులే పరలోక రాజ్యానికి వెళతారు. ఆ నీతి ఎలాగొస్తుంది? నీతి అనగా మానవుని యొక్క నీతి చూస్తే యెషయా గ్రంథంలోని 64వ అధ్యాయం 6వ వచనంలో మానవుని యొక్క నీతి అంతా మురికి గుడ్డలు అంటుంది దైవ గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దేవుడు మానవుడు చేసేటటువంటి భూలోకంలో ఆ ధనదాన కార్యక్రమాలు కానీ, యజ్ఞ తపస్సులు కానీ, ఏదైనా కూడా ఈ లోక సంబంధమైనటువంటి చేసేయన్నీ కూడా మురికి గుడ్డ లాంటిది అంటున్నాడు. ఈ మురికి గుడ్డలతో దేవుని రాజ్యంలో ప్రవేశించలేరండి. అయితే నీతిని సంపాదించుకోవాలి. నీతి ఎలా వస్తుంది అని చెప్పానంటే దేవుని యొక్క వాక్యంలో రోమిలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు చక్కగా ఇక్కడ నీతిని గురించి వ్రాస్తూ రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంటుందండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఇలా ఉంటుంది. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితం ఒకరు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెడలపరుచున్నాడు. ఎట్లనగా మనం ఎంతనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతలను రక్షించబడదు. అనగా దీని అర్థము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము వలన నీతిమంతులుగా చేయబడతాడు మానవుడు. కర్మజన్మ పాపం నుంచి పుట్టుకతోనే మానవుడుగా పాపములు పుడుతున్నాడు, పాపములను చేస్తున్నాడు, పాపములు చనిపోతున్నాడు, పాపలోకానికి నరకానికి వెళుతున్నాడు. కనుక సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మాని పుణ్యదాన బలియాగా అని చెప్పబడిన సర్వవేద మత గ్రంథాల బైబిల్ ప్రకారంగా కూడా యేసు రక్తము ప్రతి మానవుని కొరకు చెందించబడిందండి. కర్మజన్మ పాపం నుంచి విమోచించబడి యేసు ప్రభువు రక్తంలో కడగబడితే నీతిమంతులు అవుతారు.
దీంట్లో కులం లేదు, మతం లేదు, యజ్ఞం లేదు, యాగాది లేదు, స్త్రీ లేదు, పురుషులు లేదు, ఏం లేదు. ఎవరైనా యేసు రక్తంలో కడగబడాలి. యేసు రక్తం అందరి కొరకు చిందించబడింది, అందరికీ కార్చబడింది, అందరి కొరకు సిద్ధపరచబడింది. ప్రతి మానవుని కొరకు కార్చబడింది యేసు రక్తం. యేసు రక్తమే ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కనుక యేసు రక్తంలో కడగబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా యేసయ్య రాజ్యంలో ఉంటారు. ఇప్పుడు సహోదరి ఎస్తీర్ తన ఇల్లు వదిలిపెట్టి సొంత ఇంటికి వెళ్ళిపోయింది. యేసు గురువారి దగ్గర ఉన్నది. యేసు గురువారి దగ్గరికి మనం కూడా వెళ్ళినప్పుడు ఆయన మనం స్తుతిస్తూ ఉంటాం అన్నమాట. కనుక యేసు గురువారి రాజ్యంలో చేరాలంటే నీతిమంతులుగా తీర్చబడి యేసు రక్తంలో కడగబడాలి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనం రాయబడిన ప్రకారంగా ఆ గొప్ప జనసమూహాన్ని చూసి, అయ్యా ఎవరు ఇక్కడికి వచ్చారు, ఈ లక్షల మంది ఎవరు అని చెప్పారంటే, యేసు రక్తములో, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను కలుగుకొని ఉదుకుకొని తెలుపు చేసిన వారు అని రాయబడింది. గొర్రె పిల్ల రక్తం అంటే లోక పాపములను గుమసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకమునకు యేసుక్రీస్తు వారు మానవ అవతారాలుగా శరీరం రాల్చుకొని యేసుక్రీస్తు అవతారమూర్తిగా వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ప్రాయశ్చిత్త బలిగా చేయబడి రక్తం చెందించి ఆయన తన రక్తము ద్వారాగా మానవాడు విమోచించాడు. కనుక యేసు రక్తమును ఎవరైనా కడగబడవచ్చు. కనుక యేసు రక్తంలో కడగబడుకుని ఉంటే ఈ శుభ సందేశంలో ఆదరణకర్త కూడిక అంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ రాయబడింది ఆదరణకర్త కూడిక. ఏం చేస్తాడు ఆదరణకర్త అని అక్కడ ఏం చెప్పినాడు ఈశ్వరు గారు అంటే, ఆయన వచ్చి ఈ లోకంలోనికి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి లోకముల గురించి చేయను. ఈ ఆదరణ కోరికలో అందరూ ఆదరించబడి యేసు రక్తంలో కడగబడి మీరందరూ కూడా పరలోక రాజ్యానికి రావాలని ఆదరణ కోరిక ద్వారా మనం అందరూ ఆదరించబడాలని కోరుతూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, మీ బంగారు పాదములు స్తుతులయ్యా. జాస్వాన్ని ప్రేమించి ఇచ్చిన సహోదరుని బిడ్డలను బట్టి మీ స్తుతులు తండ్రి. మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా మిగతా ఉన్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఆ బంధువులకి, స్నేహితులకి అందరికీ ఆదరణ దయచేయండి. మీ పరిశుద్ధాత్మాభిషేకం దయచేయండి. ఇంకా ఎవరైతే యేసు రక్తంలో కడగబడకుండా, గొర్రెపిల్ల రక్తంలో కడగబడకుండా ఉన్నారో అటు వారందరి కొరకు కూడా మీరు రక్తం చిందించారయ్యా. మరి ఆదరణ కూడిక ద్వారాగా యేసు ప్రభువా మీరు రక్తంలో కడగబడినటువంటి వారై ఇప్పుడే సహోదరుడు చెప్పాడు. తల్లిదండ్రులకు మరి అలా విజ్ఞాపన చేసిందట. ప్రభావం ఇస్తే తండ్రి మీ స్తుతులనైనా అందరూ రక్షించబడాలని కోరుచు ఈ పిరిపిల్లలందరూ ఆదరణ దీవించి ఆశీర్వదించి మీ మా ఘనత ప్రభావం మీరే పొందిన యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు సహోదరు డేవిడ్ ఎస్తరి గారి గురించి కొద్ది మాటలు మాట్లాడతారు. ఆ తర్వాత బొల్లాపల్లి నుంచి వచ్చిన దేవుని సేవకులు మోహన్ రావు గారు కొద్ది మాటలు క్లుప్తంగా మనతో పంచుకుంటారు. అందరికీ వందనాలండి. మేము ఇక్కడే వెనక అడ్డుకుండేవాళ్ళం. నా 14 సంవత్సరాల వయసు అప్పుడు ఆంటీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఆంటీ జాషువాంకుల వాళ్ళు మాకు పరిచయం లేదు, కానీ మేము ఇక్కడ భోజనం చేస్తూ ఉంటే మాతో పాటు బయట కలిసి భోజనం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో నేను కొంచెం అటు ఇటు తిరుగుతా, ఏ పనికి వెళ్లకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతున్న సమయంలో మా అమ్మ వాళ్ళతో అక్కడ కూర్చున్నప్పుడు జాషువాంకులు ఇస్తారు ఆంటీ మాట్లాడి, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఇట్లా మా అబ్బాయి గాలికి తిరుగుతున్నాడు అది అని చెప్పినప్పుడు మా దగ్గర పంపిండని చెప్పి షాప్కి పంపించమని చెప్పి జాషువాంకులు చెప్పాడంట. ఆ నైట్ చెప్పాడు. పొద్దున్నే వాళ్ళ ఇంటి తలుపు దగ్గర నిలబడ్డాను నేను 7 గంటలకి. ఆంటీ తలుపు తీసి ఏందయ్యా అంది. నేను తెలియదంట ఆంటీకి. వాళ్ళు నేను ఎవరో తెలియకుండానే మా కొట్లోకి రమ్మని చెప్పారు వాళ్ళు. ఆంటీని చూసి, ఆంటీ ఇలా అంకుల్ రమ్మన్నాడంట, షాప్లో పని ఉందంట అంటే ఆ రోజు పరిచయం అండి. ఆ రోజు వాళ్ళు నన్ను ఆదరించారు. నేను ఎంత సన్నగా ఉండేవాడిని అంటే చిన్నప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని, తినడానికి కూడా సరిగ్గా ఉండేది కాదు. ఆంటీ పెట్టిన తిండి ఎలా పెట్టేదంటే పళ్ళెం సైజు పెరగాలి, దాంట్లో పదార్థాలు మాత్రం తగ్గవు, అంత పెట్టిద్ది. తినలేక ఒక రోజు నేను తినలేనని చెప్పినా కూడా తిన్నదాకా వదిలిపెట్టేది కాదు, అంత బాగా చూసుకునేది ఆంటీ. వాళ్ళు ఇటు వెళ్తే అటు వాళ్ళ చిన్న బిడ్డలు, వాళ్ళు నా అంత వయసే ఉండేవాళ్ళు ఆ సమయంలో. వాళ్ళు ఇటు వెళ్తే అటు వాళ్ళ పిల్లలతో పాటు చక్కగా తీసుకెళ్లేవాళ్ళు. వాళ్ళ పిల్లలకి పెట్టినట్టు ఏది పెడితే అది నాకు పెట్టేది. స్టోర్పురం కోటాలకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏది వండుకుంటే అది వాళ్ళ పిల్లలు తిన్నది నన్ను కూడా పిలిచి పెట్టేది, చక్కగా చూసుకునేవాళ్ళు. ఇవన్నిటితో పాటు మేము ఇక్కడ క్రికెట్ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళు ఇలాగే చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళు. అంకుల్ సంగతి ఏమో కానీ ఆంటీ కూడా ప్రతిసారి చెప్పేది, నువ్వు చర్చికి రాయా, ప్రార్థనకు రాయా అని. మరి అంకుల్నే బలవంతం చేసిందేమో ఆంటీ.
వచ్చేటప్పుడల్లా ఆడ చూసుకుంటూ నన్ను అడుగుతూ వచ్చేవాళ్ళు క్రికెట్ ఆడే పిల్లల్ని, అబ్బాయి మా వాడు ఉన్నాడా డేవిడ్ తమ్ముడు నాగరాజు, వాడిని చర్చికి తీసుకెళ్ళాలని చెప్పి అడిగేవాళ్ళు. నేనేమో చెట్లలో దాక్కొని వెళ్ళేవాడిని కాదు. ఆంటీ అలా నన్ను ఎంతో కొంచెం కోపడైనా సరే వాళ్ళ బిడ్డలాగా నన్ను చూసుకొని, నాకు మా పరిస్థితి బాగోపోయినా మా అవసరాలు తెలుసుకొని చక్కగా చూసుకునేవాళ్ళు. నాకు తెలిసి ఆంటీ ఎంతో ప్రేమ కలిగింది, ఎంతో దయ కలిగింది, చక్కగా మాట్లాడిద్ది, చక్కగా సమాధానం చెప్పిద్ది. ఎప్పుడు చూసినా సరే మామూలుగా కూర్చున్నా కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా ప్రార్థనకి వెళ్ళండి అని ఆమె తెలిసిన మాటలు 1-2 చెబుతూ ఉండేది. నేను చాలాసార్లు గమనించాను ఆంటీని, 1-2 మాటలు చెబుతూ ఉండేది. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి తెలుసు ఆ విషయం. ప్రార్థనకి వెళ్ళాలి, యేసయ్య మన కోసం మరణించాడు, యేసయ్య మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడని చెప్తూ ఉండేది. చాలా మందికి చెప్పేది. నాకు కూడా అలాగే చెప్పించినప్పుడు. తర్వాత బాగోనప్పుడు కూడా ఆ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవటం, ఎన్నోసార్లు పరిచర్యకు కూడా వచ్చేది. ఆశ్చర్యంగా నేను ఆశ్చర్యపోయేవాడిని, బాగోపోయిన ఆంటీ పరిచర్యకి వస్తుందని. దేవుని పని అంటే వదిలిపెట్టేది కాదు. పొద్దున్నే నేను కూడా ఒకరోజు లెగలేకపోయేవాడిని. 5 గంటలకు మందిరంలో పరిచర్య ఉంటే వాళ్ళు పోయి ఉండేవాళ్ళు, నేను కూడా ఒకసారి లెగలేకపోయేవాడిని. ఆంటీ అంకులు పోయి ఆ స్థలంలో ఉండేవాళ్ళు. అంత ఆసక్తి పరిచర్య అంటే ఆంటీకి. చక్కగా పరిచర్య చేసేది. చివరి దినాల్లో కొంచెం ఇబ్బంది పడ్డా సరే దేవుడు తన నిర్ణయం బట్టి ఆంటీని తీసుకెళ్లారని నేను నమ్ముతున్నాను. మనుషుల్లో బలహీనతలు ఉండొచ్చు ఏయనా, కానీ ఆంటీకి తెలిసింది ఒకటే, దేవుణ్ణి ప్రార్థించుకోవటం, దేవుని సన్నిధిలో గడపటం. కొన్ని ఉంటాయి మనుషులు, అవి మనం గమనించాల్సిన అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడు అవన్నీ. ఖచ్చితంగా ఆంటీ దేవుని సన్నిధిలో ఉంటుందని నేను నమ్ముతున్నాను. నాలాంటి వాళ్ళు నన్ను వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి ఆదరించింది. నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఆమె అన్నం పెట్టింది. నేను చూశాను నా కళ్ళ ముందే. మంచి ఆంటీ. దేవుడు కృపను బట్టి ఆ కుటుంబానికి, ఆ అంకులకి, వాళ్ళ బిడ్డలకి దేవుడు ఆదరణ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి. పిల్లరా, ఇంకెవరైనా ఎస్ఆర్ గారి గురించి మాట్లాడాలనుకుంటే సమయం ఇవ్వబడుతుంది. ఇప్పుడు పొల్లాపల్లి నుంచి వచ్చిన మోహన్ రావు గారు కొద్ది నిమిషంలో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది సేవకులు ఉన్నారు, మాట్లాడవలసిన వారు ఉన్నారు. ఈ సందర్భంగా 23వ కీర్తన అందరూ కలిసి చదువుతాం. కీర్తన 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడుకర్రయు నీ దండము నన్ను ఆదరించు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి కూర్చున్నా. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేశాను. పేతని మాట దీవించండి. కూడి వచ్చిన వారికి, ముఖ్యంగా గృహస్థులకు ఈ ఆదరణ కూడిక దీవెనకరంగా చేయి. ఈ మాటలు మీరు వివరించండి. బలహీనమైన బలపరచబడుకుని తెచ్చుకోండి. యేసు నామమున స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఈ ఆదరణ జ్ఞాపకాలతో కూడిక సందర్భంగా ఆహుతులై విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభు నామాను వందనాలు తెలియజేస్తున్నాం. స్థానికంగా పాస్టర్ గారికి, పెద్దలకు, దైవ సేవకులకు, సహోదరి సహోదరులకు అందరికీ ప్రభు నామాన మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. వీళ్ళ
జాన్ వాళ్ళ భార్య మా సంగతురాలు, మీకు అందరికీ తెలిసిందే, చాలా మంది తిరిగిపోవచ్చు. అక్కడి నుంచి వెళుతాం, మాకు ఈ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. ఆ తరుణాల్లో వల్లపల్లి వస్తుంటారు ఇద్దరు, యోషవ్ గారు సహోదరి కూడా ఇస్తేరాణి గారు. వాడు వచ్చినప్పుడు వాళ్ళలో ఆత్మీయతను నేను ఎంతగానో గమనిస్తుండేవాడు. దైవ సేవకులంటే ఎంతో గౌరవం, ఎంతో అభిమానము, ప్రేమ, ఆప్యాయతలు ఎంతగానో నేను గమనించాను. అందులో సహోదరి చాలా నెమ్మదిగా, ఎంతో ఆప్యాయతగా, ప్రేమగా, ఆ పలకరింపులోనే ఎంతో ఆదర్శవంతమైనటువంటిదిగా కనపడుతూ వస్తాం. సరే, మనం ఇక ప్రశ్నించము. మరణం అనేది అందరికి వస్తుంది. అచేత యోబు గ్రంథం 9:12 ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగించగలవాడు ఎవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడగదగిన వాడు ఎవడు? Behold, he taketh away. Who can hinder him? Who will say unto him, what doest thou? మనం ఎవరైనా ప్రశ్నించడానికి వీళ్ళు. 115వ కీర్తనలో 3వ వచనంలో మనం చదువుతాం, మా దేవుడు ఆకాశముందున్నాడు, ఆయన తనకి ఇచ్చవచ్చినట్లుగా సమస్తము చేయుచున్నాడు. చూచారా? బట్ అవర్ గాడ్ ఈస్ ఇన్ ద హెవెన్స్. He hath done whatsoever he hath pleased. అది ఆయన ఇష్టం. మనం ఏం ప్రశ్నించడానికి వీలు. మనకు తెలిసిన మాటగా 91వ కీర్తన 3, మనుషులను మట్టిగా మార్చుచున్నావు, నరులారా రెండిని తిరిగి సెలవిస్తున్నావు. Thou turnest man to destruction and sayest, return ye children of men అంటారు. కాబట్టి మనకున్న ఇది అందరికీ మరణం వస్తుంది, తప్పనిసరి కదా. మొన్నైంది వెనకట్లాగా మరలా భూమి చేరుతుంది, ఆత్మత ఆయన దయచేసి దేవుని ఎదుగు మరలా పోతుంది. కాబట్టి భూమి మీద మనం పరదేశులము, యాత్రికులము. Hebrews 11:13 ప్రకారం. అదే పేతురు 1 పేతురు 2:11 ప్రకారం, ప్రియులారా మీరు పరదేశులను, యాత్రికులనే ఉన్నారు. వాస్తవమే, మన దేశం ఇది కాదు కదా. అదే Hebrews 13:14 నిర్మలమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబో దానికోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి మన ఫిలిప్పీ 3:20 ప్రకారం మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని కొరకు మనము కనిపెట్టుకుని ఉన్నాం. పౌరస్థితికి వెళ్ళిపోయింది సౌభాగ్యం. కాబట్టి మనం ఇంకేం ప్రశ్నించడానికి వీలు లేదు. మానవుడికి తెలియని 2 ఉన్నాయి. పుట్టుకు తెలియదు. మీరు ఎప్పుడు పుట్టారు అంటే చెప్తే తప్ప మనకు తెలియదు. చనిపోవటం కూడా తెలియదు. మీరు ఎప్పుడు చచ్చిపోతారు అంటే ఎవరికైనా తెలుస్తుంది చెప్పండి? పెళ్ళైన వరకు అక్కడ మాత్రం తెలుస్తుంది, ఇది పెళ్లి రోజు అది. కాబట్టి మరణం అనేది అందరికి వస్తుంది కదా, అందరు చెప్తారు. గీత కూడా చెప్తుంది. గీత అంటే అమ్మాయి కాదు, భగవద్గీత. పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జన్మము తప్పదు అనివార్యం. ఈ విషయము గూర్చి శోకింపగలదు అంట. జన్మ వాళ్ళు వేరే జన్మ అనుకుంటున్నారు, ఇది మనకేంటంటే నూతన జన్మ యొక్క అది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కీర్తన 82వ కీర్తన 7వ వచనంలో, ఇతరుల మనుషులు చనిపోవునట్టు మీరును చనిపోవు. ఇక్కడ హెచ్చరిక, ఇతర మనుషులు చచ్చిపోతున్నారు. ఎస్తేరు రాణి గారు లేక సహోదరి చనిపోయింది, ఆమె లేక మనం కూడా చచ్చిపోతాం. హెచ్చరిక. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళ వశము కాకుండా తను తప్పించుకొనగలవాడెవడు.
89వ కీర్తన 48వ వచనంలో మన పరిచయం మాటలే మరోసారి జ్ఞాపకం చేసుకుంటాం. 2 సమూయేలు 14:14లో మనమందరము చనిపోదాం కదా, నేలను ఒలికిన మీదట మరల ఎత్తలేని నీటి వలె ఉన్నాము. చూచారా? ఫిబ్రవరి 9:27లో మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, ఆ తర్వాత తీర్పు జరుగును. అదే ప్రసంగి 8:8లో మరణ దినము ఎవరి వశము కాదు. కాబట్టి ఎవరి వశం కాదు మరణ దినం కదా. అదే ప్రసంగి 9:12లో తమ కాలము ఎప్పుడొచ్చునో నరులు ఎరుగరు. కాబట్టి మరణం అనేది తథ్యం. ఓ రోజున నీవు నేను కూడా సరిపోతా పుట్టిన తర్వాత కదా. అందుకని బెల్లి గ్రామం గారు అన్నారు, మై హౌస్ ఈజ్ ఇన్ ద హెవెన్, ఐఎమ్ జస్ట్ లైక్ ఎ ట్రావెలర్ ఇన్ దిస్ వరల్డ్. మనం ప్రయాణికులం, యాత్రికులం. అంటే ఏదో దేనా ఆ నిత్య నివాసానికి మనం వెళ్ళిపోవాల్సింది. సరే, ఇప్పుడు మనం చదువుకున్న కీర్తన 23వ కీర్తన వేరే జరుపుకోవచ్చు. అక్కడ మనం గమనించినట్లయితే ఒక అమూల్యమైన విషయాన్ని మనము నేర్చుకుంటున్నాం. ఏంటంటే దావీదు మరణాన్ని గురించి ప్రస్తావించినప్పుడు అది మధ్యలో ఉన్నట్టు మనకు బోధించారు. ఆరంభంలో చూడండి, పచ్చిక గల చోట్ల. రెండవది శాంతికరమైన జలములు, 2వ వచనం. ప్రాణమునకు సేద, 3వ వచనం. నీతి మార్గంలో నన్ను నడిపించు, 3వ వచనం. మధ్యలో గాఢాంధకారపు లోయ అంటారు, అంటే మరణ లోయ, మరణ ఛాయ ఇది మధ్యలో ఉంది. కాబట్టి చివరి అనుభవం ఏంటి? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను, 6వ వచనం. ఈ సంఘటన ద్వారాగా ఏం అర్థమవుతుందంటే మరణం ముగింపు కాదు అని మనకు తెలుస్తుంది. మరణం తర్వాత నూనెతో అభిషేకం కనపడుతుంది, ఆశీస్సులు, కృపాక్షేమములు, దేవుని మందిరములో నివాసం, అంటే ప్రియ ప్రభువుతో శాశ్వత నివాసం మరణానంతరం. ఇంకా జీవితం ఉంది అని మనం గ్రహించాలి. కాబట్టి మరణం అనేది మలుపు మాత్రమే, అది శాశ్వతమైన ముగింపు కాదు. మరణం తర్వాత పునరుద్ధానం ఉంది. యేసు మరణముతో మరణము మృతి చెందింది, ఆయన మరణంతో. తర్వాత మరణపు ఇల్లు కొట్టబడింది, మరణం ఇక లేదు. మరణపు నీడ మాత్రమే మనకు కనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల విషయాలు మనం చూస్తాం కదా. అందుకని నిజ క్రైస్తవుడు మరణానికి భయపడడు. ఎందుకంటే మరణం క్రైస్తవునికి ప్రమోషన్ లాంటిది. ప్రమోషన్ ఇచ్చి గొప్ప సంతోషాన్ని ఇచ్చే పరలోక రాజ్యానికి అది చేరుస్తుంది. క్రైస్తవులకు ఈ భౌతిక మరణం ఒక శాపం కాదు, ఒక వరం, ఒక ఆశీర్వాదం. అందుకనే ద డెత్ ఆఫ్ క్రిస్టియన్స్ ఈస్ నాట్ ఎ కర్స్ బట్ ఏ గిఫ్ట్ అండ్ బ్లెస్సింగ్. అంటే ఇది ఒక నూతన జన్మ లేక నూతన జీవితానికి ప్రారంభం అవుతుంది. దేవునితో నివాసానికి మార్గం, దేవునితో సహవాసానికి ఒక సూర్యోదయం లాంటిది. పరదేశకు ప్రయాణం, పరలోకానికి ప్రవేశం. మరణం అనేది కాలంలో చివరి ఘట్టం, నిత్యత్వంలో మొదటి అధ్యాయం. అందుకని యేసు ప్రభువును కలిగిన వాళ్ళు బ్రతికుండగా ఆయన చూపిస్తారు, మరణిస్తే ఆయన చూస్తారు. ఇప్పుడు ఇస్తేరమ్మ గారు ఏం చేస్తుంది? ప్రభుని చూస్తుంది. బ్రతికుండగా మనం ప్రభు చూపించాలి కదా. ఇందాక అందరు చాలా సాక్ష్యం ఇచ్చారు, నిజమే. ప్రభువును చూపించింది, ఇప్పుడు ప్రభువును చూస్తుంది కదా. అంచేత భక్తులు కానీ మనం కానీ చెప్పినట్లయితే మరణం అనేది అది ఒక మనకు తెలుసు కదా, అప్పు. అది యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని.
10 మందిని ఇచ్చారు, తీసుకున్నాడు. భారీగా జోషువ గారికి ఇచ్చాడు, తీసుకున్నాడు. జానికి తల్లిగా, బ్యోలాల తల్లిగా ఇచ్చారు, తీసుకున్నాడు కదా. ఆ రీతిగా వరసలు పెట్టుకుంటే ఇచ్చాడు, తీసుకున్నాడు. నోబడీ కెన్ పుట్ ఏ క్వశ్చన్ అగైన్స్ట్. మరణం లాభకరమైంది. నా మటుకైతే బ్రతుకుడికి ఇస్తే చావు అయితే లాభం. మరణం ధన్యకరమైంది. ప్రకటన 14 తెలిసిన విషయాలే. ఇప్పుడు ప్రభునందు మృతునది మృతులు దాని. కాబట్టి నిజమే, వారు తమ ప్రయాసమైన విశ్రాంతి పొందడం విలువైంది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది. సహోదరు చెప్పారు 116. మరణం సత్యము. మనుషులు ఒక్కసారి తప్పకుండా వస్తుంది. మరణం కాబట్టి ఇది మనకి తెలుసుకోవాలి, గుర్తించాలి. అయితే మరణాన్ని బట్టి అనేకులు ఏం చేశారు? యాకోబు, తర్వాత యోసేపు, యోబు, దావీదు, వీళ్ళందరూ సిద్ధపడి వెళ్ళారు. దావీదు అంటాడు కదా 39వ కీర్తన 4వ వచనం, నా అంత్యం ఎట్లుండేది నాకు తెలుసు. సింహాసనం మీద ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. ఏం మరణాల గురించిన విషయాలు ఎందుకు? ఆ నిత్యత్వంలో ప్రవేశించాలి, అది తన యొక్క ఆశ. కాబట్టి ఇప్పుడు సహోదరి అక్కడ వాళ్ళ ప్రభుత్వ కూడా ఉంది. మనకు తెలుసు కదా, మత్తయి సువార్త 13:43 నీతిమంతులు తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. తండ్రి రాజ్యంలో నీతిమంతురాలు ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చింది, ఆ రక్తంలో కడగబడింది, ఆయన నమ్మింది, నమ్ముడు ద్వారా నీతిమంతుడు, విశ్వాసం ద్వారా నీతిమంతుడు, క్రీస్తు రక్తమును బట్టి నీతిమంతురాలుగా తీర్చబడింది. కనుక సహోదరు మనం జ్ఞాపకం చేసుకునే సందర్భంలో నేను ప్రభు దగ్గర ఉన్నాను, మీ సంగతి ఏంటో ఆలోచన చేసుకున్నాను. దీనికి జవాబు మనమే చెప్పాలి కదా. దానికి ఏం చేయక్కర్లా. యేసయ్య నేను పాపిని, నా పాపానికి రావాల్సిన శిక్షంతో సిలువలో అనిపించారు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. మీది సిలువలో కార్చని రక్తం నా ప్రతి పాపను కడిగి పవిత్రం చేస్తుంది. నేను రక్తంలో కడిగి నీ బిడ్డగా చేసుకుని నా హృదయంలో ఉచితంగా నీతిమంతురాలుగా తీర్చబడి తండ్రి రాజ్యంలో ఆ రీతికి నీతిమంతురాలుగా తీర్చబడితే సూర్యులాగా తేజరెత్తు ప్రభుత్వం కూడా సదాకాలం ఉంటామని వాక్యించింది. అనుభవంలోకి రావడానికి ప్రభు తన కృపను అనుగ్రహించిన కాక పాస్టర్ గారు టచ్ చేస్తున్నారు. ముగిస్తాం, అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తాం. ప్రారంభంలో నేను చెప్పాను కదండి, జాషువా గారికి బుక్ స్టాల్ ఉండటం వల్ల పట్టణంలో సేవకులందరూ సుపరిచితమే. మనమందరం కూడా, నాకన్నా మీరందరూ కనీసం గంట సేపు ఆపకుండా మాట్లాడగలరు. కానీ సహవాసం యొక్క కూడికలు మధ్యాహ్నం కూడికలు అయితే 1 గంటకు భోజనాన్ని వదిలేయాల్సిందే, సాయంత్రం కూడికలు అయితే 9 గంటలకు వదిలేయాల్సిందే. ఈరోజు కూడా 1 గంటకి ఎట్టి పరిస్థితుల్లో నా సమయాన్ని తగ్గించుకోనైనా సరే 1 గంటకి నేను ముగించేస్తాను. ఇప్పుడు మాట్లాడినటువంటి దేవుని సేవకులు మోహన్ రావు గారు అంత అనుభవం కలిగిన వారు. మనందరూ తెలిసిన పాట స్తుతియు మహిమ ఘనత నీకే రాసింది వారే. ఆ పాట ఒక చరణం నేను పాడిన తర్వాత భాషం మీది వచ్చి అక్క గురించి కొన్ని మాట్లాడతారు. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, వరించితివి శ్రమలో నిద్రచితివన్నీ నా కొరకై, మరణము గెలిచి ఓడించితివి సాతాను
అందరికీ వందనాలు. మేము 2020 సెప్టెంబర్ 13వ తారీఖున సత్తెనపల్లి రావడం జరిగింది. మొదటిసారిగా పేటర్పాల్ అంకుల్ వచ్చి మమ్మల్ని ఇక్కడ సేవకులుగా రాబర్ట్పాల్ అంకుల్ తర్వాత జాన్ డానియల్ గారు నియమించారని పరిచయం చేశారు. అప్పుడు కూడిక అంత సండే ఆరాధన అంతా అయిపోయింది. పేటర్పాల్ అంకుల్ మెసేజ్ చెప్పి వెళ్ళిపోయారు. 3 ఫ్యామిలీస్ మాత్రం మా చుట్టూ ఉన్నారు. ఆ 2 ఫ్యామిలీస్ కూడా వెళ్ళిపోయాక చివరి దాకా మాతో ఉంది జాషువా ఇస్తారక్క. వాళ్ళ నుండి ఇంకా చర్చిలో విషయాలన్నీ అక్క అయితే అన్ని విషయాలు చిన్నపిల్లలాగా చెప్తా ఉంది. నేను అప్పుడు అక్కని చూసి చాలా బాగున్నారు. అప్పుడు యాక్టివ్ గా అక్కని చూసి అక్కకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు అనుకున్నా. అప్పటికి మనోడు కూడా ఉన్నాడు. కానీ నేను చిన్న చిన్న పిల్లలు ఉండంటారు లేని అక్క అని పిలవడం అలవాటు చేసుకున్నా. అయితే చాలా నవ్వుతూ ఎంతో నిదానంగా ప్రేమతో పలకరించేది ప్రతిసారి. ఆ రోజు ఇంకా కూటం అయిపోయిన తర్వాత ఇంకా మేము వెళ్ళిపోతాం. కోవిడ్ టైం అది. అక్క అన్న చాలాసేపు మమ్మల్ని బ్రతిమాలాడు. ఏమంటే మీకు బిర్యానీ తీసుకొస్తాం, మంచి బిర్యానీ పాయింట్ ఉంది, మీరు వస్తారని మాకు ముందు తెలియదు, లేదంటే వంట చేసేవాళ్ళం. అన్నం తినకుండా ఎలా వెళ్తారు బ్రదర్, మేము పార్సల్ తీసుకొస్తాం, ఉండండి అని చాలా బలవంతం చేశారు. ఆ తర్వాత కారులో దించాలి, గుంటూరు వరకు కారులో దించుతామని చాలా పట్టుబట్టారు. కానీ గుంటూరు చాలా దగ్గర, బస్ ఫెసిలిటీ ఉంది కదా అని మేమే ఒప్పుకోలేదు. కానీ చాలాసేపు కారులో దించుతాం, మాకు సేవకులను అలా దించడం ఇష్టం. రాబర్ట్పాల్ అంకుల్ని కూడా చివరి దినాల్లోనే దించేవాళ్ళ కానీ చాలా రిక్వెస్ట్ చేశారనమాట. వాళ్ళలో చాలా ప్రేమను ఆ రోజు నుంచి మేము చూస్తున్నాం. తర్వాత డిసెంబర్ లో క్యారల్స్ జరిగినప్పుడు మేము అడిగే వాళ్ళం, సహజంగా ఇక్కడ వంట ఎవరు చేస్తారు చర్చిలో ఇంతమందికి అంటే, అప్పుడు కొంతమంది పేర్లు చెప్పారు. వాళ్ళలో ఇస్తారక్క కూడా మెయిన్ వంట చేసే వారిలో ఒకరిగా ఉన్నారనమాట. అయితే అక్కలు నేను గమనించింది ఏంటంటే పరిచయం హడావుడికి చేసి తొందరగా వెళ్ళిపోదాం పని అయిపోయిందిగా అన్నట్లు ఉండదు. చివరి దాకా ఉండి నిదానంగా ఉండి చివరి పరిచర్య అంతా అయిపోయేదాకా ఉండేది. ఓపికగా నిదానంగా ఉండేదన్నమాట. మీటింగ్స్ అప్పుడు పరిచర్యలో కూడా లాస్ట్ లో మేముండే వాళ్ళం 11 ఆ టైం వరకు ఉండి పిండి నేను గ్రైండర్ వేస్తానులే మేరీ నువ్వు కూర్చో అని చాలా ప్రేమగా నాతో మాట్లాడి పిండి గ్రైండర్ వేస్తానని ఎంతో ఓపికగా ఉండేదన్నమాట. హడావుడి పడ్డం అట్లా కాకుండా నిదానంగా పరిచర్యని శ్రద్ధగా చేసేది. అయితే సేవకులకి మంచి ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. మేము ఎప్పుడు వచ్చినా చాలా మంచి ఆతిథ్యం. 3 రోజుల ముందు చనిపోతారు అనగా కూడా మేము వస్తే అక్కలకి కాయలు పెట్టండి, కాఫీ ఇవ్వండి అంటా ఉంది. ఇంక తినలేక ఇప్పుడంటే పాపాలకన్నా తీసుకెళ్ళండి, మీరు పాపాలకు తీసుకెళ్ళండి అని ఎప్పుడు వచ్చినా ఇంట్లో ఏదన్నా పిల్లలకి ఇవ్వాలి ముందు. అలాంటి మంచి ప్రేమ కలిగిన అక్క అన్నమాట. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ కి అన్న అక్క మేము ఇంకా చర్చికి రెడీ అవ్వక ముందే 7:30 కల్లా ఇంటికి వస్తారు. 7:38 కల్లా వచ్చి స్వీట్స్ తీసుకొని ఫ్రూట్స్ తీసుకొని న్యూ ఇయర్ విషెస్ చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్ళేవాళ్ళు. వాళ్ళలో ఆ క్రమం మాత్రం ఇంతవరకు మిస్ అవ్వలేదు మేము వచ్చిన దగ్గర నుంచి. ఇంకా కోడలనైతే సొంత కూతురులాగే చూసుకున్నారు. కూతురు కంటే ఎక్కువ కోడలను చూసుకున్నారు. కోడలు కేజీఆ సంబంధం చూసి వచ్చినప్పుడైతే అచ్చం బియోలాగే ఉంది, మేరీ బియోలాని చూసినట్టే ఉంది, బియోలాగే ఉందని చాలా సంతోషపడింది. కోడలు కూడా చెప్తుంది కూతురు కంటే ఎక్కువ నన్ను ప్రేమించిందని. ఏ రోజు కోడలు ఒక మాట అనలేదు, కోపం అనేది నేను ఇంతవరకు చూడలేదు. అలాగే సేవకుల మాటకి ఈజీగా లోబడే ఫ్యామిలీ అన్నమాట. జాన్ శామ్యుయల్ మ్యారేజ్కి ముందు మ్యారేజ్ విషయం ఇలా చెప్పిన తర్వాత పాస్టర్ గారు ఏం చెప్పారు, దైవసేవక రాజేష్ గారు చెప్పారు, తమ్ముడా నువ్వు ఇప్పటికే మారుమనసు చాలా లేట్ అయింది, మారుమనసు పొందు బాప్తిసం తీసుకో అంటే వెంటనే లోబడి తమ్ముడు కూడా వెంటనే పాపాలను ఒప్పుకున్నారు, రక్షణ పొందుకొని వెంటనే బ్యూలగాడని వచ్చి బాప్తిసం తీసుకున్నారు మ్యారేజ్కి ముందే. అలా సేవకుల మాటకి ఈజీగా విధేయత చూపించే తల్లిదండ్రులు ఉండడం వల్ల బిడ్డలు కూడా అది నేర్చుకున్నారు. బుధవారం శనివారం ప్రార్థనకి మాకంటే ముందు వచ్చేది. స్టార్టింగ్ లో తన హెల్త్ బాగున్నప్పుడు మాకంటే ముందు వచ్చి కూర్చొని అక్కడ పట్లు వేయడం పరిచర్య కూడా చేసేది. చివరిగా మొన్న మార్చి నెలలో జరిగిన కోటాల్లో తనకు ఆరోగ్యం సహకరించకపోయినా అంత ఎండలు ఎక్కువ ఉన్నా కూడా పరిచర్య తన వంతు తాను చేయడానికి ఎంతో ఆసక్తిగా 3 రోజులు పరిచర్య చేసింది. మేము శనివారం వచ్చి మాట్లాడుతుంటే ఓపిక లేదు బ్రదర్ చర్చికి రావడానికి, అదొక్కటే నాకు బాధగా ఉంది, రేపు దేవుడు ఏమన్నా ఓపిక ఇస్తే చర్చికి వస్తానని అంది. మేము ఈయన అడిగారు ఏంటక్క అన్ని సరి చేసుకున్నావా దేవుని దగ్గర ఇంకేమని అంటే ఏమి లేవు బ్రదరు,
నాకేం లేవు, మా తల్లిదండ్రుల విగ్రహారాధన అదొక్కటే నేను ఒప్పుకుంటున్నానని అక్క చెప్పారు. కాబట్టి ఈ కుటుంబం అంతా మరి ఇందాక కుమారులు అల్లుళ్ళు పాడిన పాటను బట్టి నేను ఎంత దేవుని స్తుతిస్తున్నానో, దేవుని లేకపోతే ఎంత నిరీక్షణ ఈ కుటుంబానికి ఉండేది కాదు. కాబట్టి కుటుంబం అంతా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా జాషువా అన్నని పిల్లలు ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది. అంతేకాకుండా ముగ్గురు బ్రదర్స్ కూడా, అన్నదమ్ములు ముగ్గురు జాషువా అన్న వాళ్ళు ప్రతి విషయంలో ఐక్యత కలిగి ఉంటారు. కాబట్టి అన్నకి అక్కలేని లోటు ముందు దేవుడు తీరుస్తాడు, దేవుడి తర్వాత అన్నదమ్ములు అలాగే పిల్లలు అందరు తీరుస్తారని ఆ ధైర్యంతోనే మేము ధైర్యంగా ఉన్నాం. కాబట్టి సంఘం కూడా అన్న కొరకు పిల్లల కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలని కోరుతూ, అక్క జీవితంలో ఉన్న పాజిటివ్ విషయాలన్నీ, మంచి విషయాలన్నీ, ప్రతి మనిషిలో మనలో లోపాలంటే నాలో అయినా ఉంటాయి. మొన్న 99 మంచి విషయాలు చూసుకోవాలి కానీ ఒక్క చిన్న చిన్న బలహీనతల వైపు మనం చూసి ఎవరిని విమర్శించకూడదు. కాబట్టి దేవుని దగ్గర మంచి స్థానంలో ఉండిద్దని నమ్ముతున్నాను. మనం కూడా అక్క జీవితం నుంచి నేర్చుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు నమ్మున్నా. ఈ సమయంలో మన మధ్య గార్లపాడులో సేవ చేసిన రవికుమార్ గారు ఉన్నారు. వారు కొద్ది మాటలు పంచుకుంటారు. ఆ తర్వాత తులసి చంద్ర గారు రెడీగా ఉంటారు. కొద్ది మాటలు కుటుంబం గురించి, అక్క గురించి. ప్రభునందు ప్రియులారా, ప్రియ సహోదరి ఎస్తేరమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ స్తుతి కోరికలో పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. స్థానిక సంఘ కాపరి ప్రియులు దైవజనులకు వందనాలండి. చాలా చక్కని అమూల్యమైన దేవుని మాటలు ప్రశాంతమైన ప్రాంగణంలో వినటానికి ప్రభు మనకి కృప చూపించాడు. అన్ని వేళలా అన్ని ప్రాంతాల్లో ఇంత ప్రశాంతత ఉండదు. తను దేవుణ్ణి ఎరిగినది, భక్తి కలిగి ఉన్నది కనుక దేవుడు ఆమె కార్యాన్ని ఘనంగా జరిగిస్తున్నాడు అని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని మాటలు పూర్తిగా పంచుకొనక ముందు చిన్న సంఘటన, జరిగిన సంఘటన నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పేరు సాల్మన్ రాజ్ గారు. ఆయన ఉత్తర కొరియా ప్రాంతంలో నివాసం చేస్తుంటారు. ఆయనకి భార్య ఉంది, 2 బిడ్డలు ఉన్నారు. ఆ భార్య అకస్మాత్తుగా ఉన్నట్టు ఉండి అనారోగ్యానికి గురైంది. చాలా రోజులు ఆమె బాధపడ్డది, వేదన పడ్డది, బాధ అనుభవించింది. పాస్టర్ గారి భార్య చాలా శ్రమలు అనుభవించింది. కానీ ఆమె ప్రభు పిలుపుని బట్టి వెళ్ళిపోయింది. పిల్లలు దుఃఖపడుతున్నారు, భర్త దుఃఖపడుతున్నారు. దైవజనుడైన శరీర బంధం, ఆత్మబంధం కదా దేవుడు జత చేసిన కుటుంబం. దాన్ని క్యాప్ చేయలేము, అది ఆ లోటు దేవుడు పూర్తి చేయలేరు. భర్త బాధపడుతున్నారు, పిల్లలు బాధపడుతున్నారు. ఆమెను వాళ్ళ పెరట్లోనే పాతి పెట్టారు, సమాధి చేశారు పెరట్లోనే. 3 రోజుల తర్వాత భయంకరమైన వర్షం కురుస్తూ ఉంది. ఆ వర్షం ఎంత దాకా వెళ్ళిపోయిందంటే సమాధి మీద ఉన్న మట్టి అంతా తొలగిపోయి ఆ మట్టి కింద ఉన్న పెట్టె బయటికి వచ్చేసింది. నీళ్ళు లోపలికి వెళ్ళి పెట్టె కాస్త బయటకు వచ్చేసింది. పిల్లలు అప్పుడు దాకా విశ్వాసంతో ఉన్న ఆ పిల్లలు ఆ పెట్టె బయటకు వచ్చేసరికి పెరట్లోనే దగ్గరలోనే ఉంది కాబట్టి చూసి తట్టుకోలేక ఏడుస్తూ దేవుడు వెళ్ళి మనల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు, కనీసం అమ్మ పెట్టెను, సమాధిలో పెట్టెను, మట్టిలో పెట్టె సరిగా లోపల లేకపోయింది అని చూసి తట్టుకోలేక పిల్లలు ఏడుస్తుంటే
విచారకరమైన విషయం ఏంటంటే ఆ పిల్లలను ఓదార్చలేక ఆ భర్త గుండె కూడా ఆగి చనిపోయాడు. ఆ భర్త గుండె, తండ్రి గుండె కూడా స్పాట్లో హార్ట్ ప్రాబ్లం వచ్చి ఆయన చనిపోయాడు. ఆ చనిపోయిన ఆయన్ని సమాధి చేయాలి. ఆయన పాస్టర్ గారు కనుక పాస్టర్ గారు సమాధి, వాళ్ళ ఆత్మీయ తండ్రి ఉన్నారు, ఆయన పేరు పాల్ యాంగిచో. ఆయన ఆ సమాధి కార్యక్రమానికి వచ్చాడు. ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి పెరట్లో కాకుండా కొద్ది దూరం తీసుకెళ్ళి ఆయన పాతి పెట్టడానికి ముందుగా అక్కడ మట్టి మీద పెట్టి ఆ 4 మాటలు పంచుకుంటారు కదా, అలా ఎవరైనా చెప్తారేమోనని మాటలు పంచుకుంటారని వెయిట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కొద్ది నిమిషాల్లో ఆయన్ని బాక్స్ మట్టిలో పెట్టాలి. ఈ బాక్స్ని తీసి లోపల పెట్టబోయే సమయానికి ఇతను పాస్టర్ గారు లేచాడు. మెలకు వచ్చేసింది. సడన్గా లేచేశాడు. అందరూ చనిపోయిన మనిషి లేచి వస్తే ఎవరు తట్టుకోలేరుగా, ఉన్న పాటను పరిగెత్తారు. పాస్టర్ గారు పిలుస్తున్నాడండి, నేను బతికే ఉన్నాను, నేను చచ్చిపోలేదు, రండి 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 అని పిలిస్తే నెమ్మదిగా వాళ్ళు వచ్చారు. వాళ్ళు అడిగారు, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావు అని అడిగాడు. ఆ చనిపోయి తిరిగి లేచిన సాల్మాన్ రాజు గారు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నేను నా భార్య కొరకు చాలా వేదన చెందాను. ఆ సమాధి పట్టి ఆ మట్టిలో నుండి పైకి తేలుతుంటే తట్టుకోలేక నేను గుండె ఆగి చచ్చిపోయాను. నా దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాడనే భావన నాలో కలిగింది. కానీ నేను చచ్చిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళాను, ఆ శ్రేష్టమైన స్థలంలోనికి ప్రవేశించాను. పేతురు గారి ఎంట్రన్స్లో ఉన్నాడు, ఆయన లోపలికి తీసుకెళ్ళాడు. అబ్రహాం గారు కనపడ్డాడు, ఆయన నా భార్య దగ్గరికి తీసుకెళ్ళాడు. నా భార్య దివ్యమైన స్వరూపంతో, వాస్తవానికి నా భార్య అందవికారంగా ఉంటుంది, కానీ ఆ పరలోక రాజ్యంలో, ఆ పరదేశంలో చాలా అద్భుతంగా తలతల మెరిసిపోతుంది, చాలా మెరిసిపోతుంది. ఆమెను దగ్గరికి తీసుకొని హత్తుకోవాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఎందుకు నేను ఇలా చనిపోవలసి వచ్చింది అనే దానికి దేవుడు అప్పుడు చెప్పాడు, నీ భార్య ఇక్కడ చాలా సంతోషంగా ఉంది, నీవు నీ పిల్లలు దుఃఖపడుతున్నారు, నీకు ఈ సంఘటన చూపించడానికే కొద్ది సమయం ఇక్కడికి తీసుకొచ్చాను అన్న. కనుక దాని భావన మనకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. దైవజనులు ఆండ్రూ సాయి గారు జ్ఞాపకం చేశాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తాను. 57వ అధ్యాయము, నీతిమంతులు కొనిపోబడుచున్నారు, నీతిమంతులు కొనిపోబడుచున్నారు. నేను అంటే మాస్టర్ గారు మీరు అలా మాట్లాడుతున్నారు కానీ అనిపిస్తుందేమో, నేనైతే దేవుని పిల్లలు చనిపోయారు అనే మాట పలకటానికి చాలా బాధపడతాను. వాళ్ళు చనిపోయారు అనటం కన్నా వెళ్ళిపోయారు అంటే బాగుంటుందేమో, ఇక లేరు అనటం కన్నా ఇక్కడ లేరు అంటే ఇంకా బాగుంటుందేమో. ఆలోచించండి, చనిపోయారు అనే మాట కన్నా వెళ్ళిపోయారు, ఇక లేరు అనటం కన్నా ఇక్కడ లేరు అంటే చాలా బాగుంటుందేమో నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీతిమంతులు చనిపోరు, నీతిమంతులు చనిపోరు. కీర్తనాకారుడు 112వ కీర్తన అనుకుంటా 6వ వచనంలో అంటాడు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉంటారు. నీతిమంతులు నిత్యము ఎలా ఉంటారంట? జ్ఞాపకంలో ఉంటారు. వాళ్ళు మర్చిపోలేము, వారు మన కళ్ళ ముందు కనపడుతూనే ఉంటారు, వారు చేసిన కార్యాలు కనపడుతూనే ఉంటాయి, వారి ప్రతి స్వరూపాలు కనపడుతూనే ఉంటాయి. నీతిమంతులు చనిపోయారు అనే మాట కన్నా ఇక్కడ లేరు, ఇక్కడ లేరు, అక్కడ ఉన్నారు, ఇక్కడ లేరు, అక్కడ ఉన్నారు, మరి ఒక స్థలంలో ఉన్నారు. నా కొడుకు అమెరికా వెళ్ళాడు, వాడు 3 సంవత్సరాలు అవుతుంది. నీ బిడ్డ ఏడయ్యా అని అడిగితే ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడని చెప్తున్నాను. వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు, అక్కడ ఎలా జీవిస్తున్నాడో తెలియదు. కానీ అక్కడ కన్నా అక్కడ ఉంటే ఇంకెంత బాగుంటుంది. అమెరికా కన్నా
అబ్రహాము రొమ్మున ఆనుకొని ఆ శ్రేష్టమైన పరదేశంలో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మనం అది గ్రహించాలి, గుర్తించాలి. సహోదరి ఎస్తేరమ్మ అక్కడ ఉంది అని నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట క్లుప్తంగా నేను జ్ఞాపకం చేసి దైవజనులకు టైం ఇస్తాను. నీతిమంతులు చనిపోయారనే మాట అనటానికి కష్టంగా ఉన్నా, నీతిమంతులు చనిపోయినా నీతి ఎప్పుడు చచ్చిపోదు. నీతిమంతులు చనిపోవచ్చు, వాళ్ళు చూపిన నీతి మాత్రం బ్రతికే ఉంటుంది. ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను, నీతిమంతులు చనిపోవచ్చు కానీ వారి నీతి మాత్రం జీవిస్తూనే ఉంటుంది. ఉదాహరణకి అబ్రహాం గారు నీతిమంతుడు కదా, యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆయన నీతిమంతుడు. 175 సంవత్సరాలకి ప్రభు ఆయన పిలిచాడు. పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. పరదేశంలో శ్రేష్టమైన స్థలాన్ని పొందుకున్నారు. ఈ పోయిన వాళ్ళంతా ఆయన రొమ్మున ఆనుకున్నారు. ఆయన నీతిమంతుడు. నీతిమంతుడు వెళ్ళిపోయినా ఆయన నుండి వచ్చిన నీతి మాత్రం చచ్చిపోలేదు. ఇస్సాకు ఆయన నీతిని కొనసాగించాడు. యాకోబు ఆయన నీతిని కొనసాగించాడు. యోసేపు ఆయన నీతిని కొనసాగించాడు. ఈరోజు విశ్వాసం ద్వారా మనమందరం కూడా అబ్రహాము సంతానంగా మార్చబడి నీతిని కొనసాగిస్తున్నాం. ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాం, నీతిమంతులు చనిపోవచ్చేమో కానీ నీతి ఎప్పుడు చనిపోదు అనే విషయాన్ని జ్ఞాపకం తీసుకుని వస్తున్నాను. రెండవది, భక్తి గలవాడు చనిపోవచ్చేమో కానీ భక్తి చచ్చిపోదంట. భక్తి గలవాడు చనిపోతాడు కానీ భక్తి చచ్చిపోదు. భక్తి భూమి మీద ఉన్నప్పుడు, జీవిస్తున్నప్పుడు మేలుకరంగా ఉంటుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా మేలుకరంగా ఉంటుంది. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనందరికీ తెలిసిన మాట. 4వ అధ్యాయం 8వ వచనం, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమవును గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. భక్తి చేసిన వాడు కాలం ముగిసొచ్చు. భక్తి కలిగిన వాళ్ళు దేవునికి చాలా ఇష్టలు కదా. మనం చూస్తూ ఉంటాం. ఆయన భక్తులను ప్రేమిస్తాడు. భక్తి కలిగిన వారంటే ఆయనకి చాలా ఇష్టము. కనుక భక్తి కూడా చచ్చిపోదు. భక్తి చేసిన వాడు కాలం ముగిసొచ్చు కానీ భక్తి చేసిన వాడు చనిపోడు. భక్తి చచ్చిపోదు. ఒక చిన్న ఉదాహరణ నేను జ్ఞాపకం చేస్తాను. 89వ కీర్తనలో దావీదు గురించి ఏతాము చాలా చక్కని మాటలు రాస్తాడు. 20 ఇదే విధి. అందరూ కూడా ఇంకా మా బంధువులైనటువంటి వారు, స్నేహితులు, ఇంకా ఎవరైతే ఇంకా ప్రభువునందు విశ్వాసం ఉంచలేదో వారందరికీ ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్తా ఉన్నాను. యేసు ప్రభువారు మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. మన పాపముల కొరకు ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆయన దగ్గరకు వచ్చి మన పాపముల విషయంలో పశ్చాత్తాపడి
ఆయన రక్తంలో కడుక్కున్నట్లయితే మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. నిత్య జీవం మనకు అందిస్తా, అంటే పరలోక రాజ్యం. ఇప్పుడు మా వదిన గారు తన చివరి దినాల వరకు కూడా విశ్వాసాన్ని కాపాడుకొని క్రీస్తునందు విశ్వాసం ఉంచింది. ఆమె పరలోకములో దేవాతి దేవునితో సముఖములో ఆమె గడుపుతా ఉన్నది. చాలా మంది భక్తి చేస్తా ఉన్నారు, రకరకాలుగా నిష్ఠ కలిగి భక్తి చేస్తా ఉన్నారు. కానీ దాని అంతం ఏమిటో మనల్ని మనం గ్రహించుకోవాలి. నిజముగా ఎలాగ చేస్తే నిత్య జీవం అంటే పరలోకము స్వర్గము పొందుకుంటామో దాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలో నేను వారికి తెలియజేస్తా ఉన్నాను మరొకసారి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలని ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించాను. ఇప్పుడు మొదటిగా కోడలు కేజీఆ మాట్లాడుతుంది, తర్వాత బ్యూలా మాట్లాడుతుంది. బ్యూలానా? అందరికీ వందనాలండి. మా అమ్మగారి గురించి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గత 3 సంవత్సరాల నుంచి అమ్మ అనారోగ్యంతో ఎంతో బాధపడుతూ వస్తూ ఉంది. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా కూడా తన విశ్వాసమును మాత్రం ఏమాత్రం విడిచిపెట్టలేదు. దేవుడు నాకు ఎందుకు ఈ పరిస్థితి ఇట్లా తెచ్చాడు అని చెప్పి కూడా ఒక్క మాట కూడా అనలేదు. మరణించే 3 రోజుల ముందు కూడా కడుపు నొప్పితో ఎంతో బాధపడతా ఉంది. అందరినీ లేపి నా గురించి ప్రార్థన చేయండి, నేను తట్టుకోలేకపోతున్నాను కడుపులో నొప్పి అని చెప్పి మా కుటుంబం అంతని మంచం చుట్టూ కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసింది. యేసయ్యా నన్ను స్వస్థపరచు అని అడిగింది, కానీ దేవా నాకెందుకు ఈ పరిస్థితి తెచ్చావని మాత్రం ఎప్పుడు ఎన్నడూ ఆ మాట అన్న కూడా అనలేదు. తను చివరి క్షణంలో కూడా శ్వాస విడిచేటప్పుడు కూడా తన పక్కన బైబిల్ ఉంది. ఆ బైబిల్ని పట్టుకొని చివరి శ్వాసను విడిచింది. ఆ బైబిల్ని దగ్గరికి తీసుకుంటా ఆ శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉన్న సమయంలో కూడా ఎంతో విశ్వాసంతో దేవుని యందు నిల్చుంది. అయితే మరి అమ్మ చనిపోయే ముందు రోజు నైట్ దేవుడు తనని ఎలాగా సిద్ధపరచుకుంటున్నాడు తన రాజ్యమునకి మాతో మాట్లాడి చెప్పింది అనమాట. దేవుడు నన్ను సిద్ధపరచుకుంటున్నాడు, దుప్పటి వస్తుంది, మీరు అడ్డం లెగవండి, నాకు కప్పండి, ఖాళీ చోటు సిద్ధపరిచి ఉంది. ఈ 3 మాటలే పలికింది. మనం ఏం అడిగినా కూడా ఈ 3 మాటలే చెప్పింది. దేవుడు నన్ను ఇట్లా సిద్ధపరచుకుంటున్నాడు, మీరేమి బాధపడొద్దు అన్నట్లుగా మాతో ఆ 3 మాటలు పలికింది. అమ్మ 8:30 ఆ ప్రాంతం 8:30 ఆ ప్రాంతంలో మరణించి ఘనంగా 1/4 గంట ముందు దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపించాడు. అమ్మ తెల్ల చీర కట్టుకొని బైబిల్ పట్టుకొని దేవుని రాజ్యంలో నిలిచింది. దేవుడు అమ్మను సిద్ధపరచుకున్నాడు, మమ్మల్ని కూడా సిద్ధపరిచాడు. అమ్మ నా రాజ్యంలో ఉంది, మీరు దుఃఖపడవద్దు అని చెప్పి దేవుడు మాకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఈ లోకంలోని వారు అనుకోవచ్చు, తల్లి మరణించింది, మరి వీళ్ళెందుకు ఇంత సంతోషంగా ఉన్నారు అని చెప్పి ఎంతో మంది అనుకోవచ్చు. కానీ దేవుడు నిరీక్షణ మాకు ఉంది. మేము ఈ లోకాన్ని విడిచి ఒకప్పుడు అమ్మ దగ్గరికి వెళ్లాల్సిన వాళ్ళు, దేవుని క్రీస్తునందు రక్షింపబడిన వారందరూ పరలోక రాజ్యంలో చేరవలసిన వారు. వారందరూ పరలోక రాజ్యంలో ఉంటాము, మేము కూడా అమ్మ దగ్గర ఉంటామన్న నిరీక్షణతో మేము ఇంత సంతోషంగా ఉంటూ ఉన్నాము. అది అందరికీ వందనాలు. చాలా సంతోషం, చక్కగా వివరించింది. ఇప్పుడు కేజీఆర్ కూడా మాట్లాడుతుంది, కోడలు కేజీఆర్. అత్త కోడల మధ్య గొడవలు లేనటువంటి కుటుంబంగా ఈ కుటుంబాన్ని సంఘంలో మేము గుర్తించాం కదరా. దేవుని స్తోత్రాలు. దైవజనులైన రామేష్ అన్నకి ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. ఈ సమయంలో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా అత్త కోడల మధ్యలో ఎన్నో గొడవలు అపార్థాలు నేను చూస్తున్నాను. మా మధ్యలో కూడా అదే విధంగా చిన్నప్పటి వచ్చినాయి, కానీ మేము ఎప్పుడు దానిని కష్టంగా భావించలేదు. చాలా దూరం మేము తీసుకెళ్ళలేదు. ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్నాము.
కానీ అదే విధంగా దేవుని వాక్యాన్ని బట్టి మేము ముందుకు సాగేవాళ్ళం. దేవుని వాక్యం మాకు ఆ సమయంలో గుర్తొచ్చేది. ఏంటంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఉన్న కోపం అస్తమించేలోపు పోవాలి, అస్తమించేటప్పుడు ఉన్న కోపం ఉదయించేలోపు పోవాలి. అదే దైవ లక్షణం. దానిని బట్టి మేము నడుచుకునేవాళ్ళం. మా మధ్య ఉన్న కోపం అసలు ఎంతో సమయం ఉండేది కాదు. మేము ఎంతో సమాధానంగా ఉండేవాళ్ళం. నిజం చెప్పాలంటే మా అత్తగారు, నేను ఒక మాటని మేరట్టుకో మొన్న వచ్చినప్పుడు పంచుకున్నాను. ఏంటంటే ఎవ్వరూ కూడా బిడ్డల్ని ప్రేమించిన తల్లిదండ్రులు లేరు. అదేవిధంగా వీరు కూడా తన బిడ్డల్ని ఏ రీతిగా అయితే ప్రేమించారో అదేవిధంగా మా అత్తగారి గురించి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, తన బిడ్డ కన్నా ఎక్కువగా ప్రేమించిందంటే ఆ సాక్ష్యాన్ని నేను ఇవ్వగలను. ఈరోజు తను నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంది. ప్రతి విషయం, నాకు తెలియని ప్రతి విషయాన్ని తను చెప్పేది, అర్థమయ్యేలాగా నన్ను చూసుకుంది, ప్రతిదీ కూడా వివరించేది. ఆ విధంగా తను నన్ను ఎంతో ప్రేమగా చూస్తున్న విధానాన్ని బట్టి నేను ఈరోజు సాక్ష్యం ఇవ్వగలను. అంతేకాదు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా తను నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. నేను ప్రతి విషయంలో భయపడేదాన్ని, చాలా అంటే చాలా పిరికిదానని. వాక్యంలో కూడా ఉంది, పిరికి వారికి పరలోక రాజ్యం లేదని. ఆ వాక్యం తెలుసు నాకు, కానీ అయినప్పటికీ నేను ఎంతో పిరికితనంగా జీవించేదాన్ని. పిరికితనం నాలో చాలా ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మా అత్తగారిని హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఎంతో ధైర్యం చేసి, దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి తనతో పాటు నేను హాస్పిటల్లో ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా తను నన్ను ఎంత మాత్రం బాధ పెట్టలేదు. నైట్ టైంలో కూడా తను వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ ఏ విధంగా తను నన్ను లేపేది కాదు. డిస్టర్బ్ చేయదలుచుకోక తనే కష్టపడుతూ వెళ్ళేది. ప్రతి పరిస్థితుల్లోనూ చివరి వరకు కూడా తను నన్ను ఎంతో ప్రేమించింది. తను చనిపోయే ముందు కూడా మేమందరము కూడి ప్రార్థించినప్పుడు ఎంతో సమాధానకరంగా మాట్లాడేది మాతో. మేమందరము కలిసి దైవ చిత్తానుసారంగా దేవుడు ఎందుకు, నేను మార్నింగ్ ఆ రోజు 2 days లో మా అత్తగా చనిపోతాననగా మార్నింగ్ టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు తన దగ్గర కూర్చొని నాకు ఒక తలంపు వచ్చింది. ఏంటంటే నేను తెలిసి తెలియక కొన్ని సందర్భాల్లో నా మాటల వల్ల, నా ప్రవర్తన వల్ల తను ఏమైనా బాధ పెట్టుంటానేమో అని చెప్పి నేను అత్తయ్య తన దగ్గరికి వెళ్ళి, అత్తయ్య నా ప్రవర్తన వల్ల కానీ నా మాటల వల్ల కానీ నేను నిన్ను బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించత్తయ్యా అని చెప్పి, నా కోపంని నేను కోపపడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా నువ్వు నన్ను ఎప్పుడు ఏమి అనకుండా రిసీవ్ చేసుకున్నావు, నన్ను క్షమించత్తయ్యా అని చెప్పి నేను తనను అడిగాను. అడిగినప్పుడు తను బాధపడిన సందర్భాలు ఉన్నాయి నా మాటల వల్ల. అయినప్పటికీ తను నాతో మాట్లాడింది, నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నేను ఏమాత్రమూ బాధపడలేదు, నువ్వేం మనసులో పెట్టుకోవద్దని. తను ఏడ్చింది, నేను ఏడ్చాను. ఆ విధంగా ఆ రోజు జరిగింది. తెల్లారి మరుసటి రోజు కూడా మేమందరము కలిసి ప్రార్థించేటప్పుడు కూడా తన ప్రతి ఒక్క మాట ఆత్మానుసారంగా, దైవ చిత్తానుసారంగా మేము చూసాం. తను మాట్లాడటం మేము విన్నాం. కనులారా తన యొక్క ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మేము అప్పుడు ఆ మూమెంట్ లో మాకు ప్రతిదీ అర్థం కాలేదు, కానీ శరీరానుసారంగా మేము అర్థం చేసుకున్నాం. కొన్ని మాటలు అర్థం కాని సందర్భాలు ఉన్నాయి. కానీ తర్వాత ఆలోచన చేసుకొని, మేము దైవికంగా ఆలోచన చేసుకొని ప్రతిదీ కూడా అర్థం చేసుకొని తన మాటలను బట్టి మేము వెళ్తూ వచ్చాం, ముందుకు నడుస్తాం. అదేవిధంగా చివరిగా నేను ఒకే మాట చెప్పాలనుకున్నాను. అదేంటంటే మా అత్తగారు వాళ్ళ అత్తగారు తన గురించి ఒక సాక్ష్యం ఇచ్చారట. మా అత్తగారు ఉన్నప్పుడు నాకు ప్రతిదీ చెప్పేవారు. అదేం సాక్ష్యం అంటే, తన గురించి, మా అత్త గురించి అందరితో చెప్పేదంట. నా కోడలు చాలా మంచిది, హెయిర్ రాని చాలా మంచిది, నన్ను ఎంతో బాగా చూస్తుంది అని తన గురించి బంధుమిత్రులందరికీ సాక్ష్యం ఇచ్చిందంట. అదే విధంగా మా అత్తగారు కూడా చనిపోయే ముందు హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు నేను చూసుకున్న రీతిని బట్టి తను ఎంతో మందికి, బంధుమిత్రుల ఇంటికి, రక్త సంబంధికులు ఎంతో మంది ఇంటికి పలకరించడానికి వచ్చినప్పుడు ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు ప్రతి విషయంలో కూడా వారందరితో నా గురించి సాక్ష్యం ఇచ్చేది. నా కోడలు నన్ను చాలా బాగా చూసుకుంది, నన్ను బిడ్డలాగా చూసుకుంది అని తను నా గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు నేను ఎంతో సంతోషపడ్డాను. వాళ్ళ అత్తగారు తనకి ఇచ్చిన సాక్ష్యం ఏదైతే ఉందో అది మా అత్తగారు ఈ రోజు నాకు ఇచ్చి తను మృతి చెందుతూ వచ్చారు. అయితే దాన్ని బట్టి నాకు సంతోషంగా ఉంది. కానీ
ఈ రోజు మా అత్తగారు మా మధ్య లేరని మేము ఎంతో చింతిస్తున్నాం. అయినప్పటికీ ఈ లోకాన్ని మేము విడిస్తే సదాకాలం దేవునితో పాటు అక్కడ ఉన్న మా అత్తగారితో పాటు మేము సదాకాలం ఉంటామని నిరీక్షిస్తాం. మేమెంతో ధైర్యంగా ఉన్నామని చెప్తూ ఉన్నాము. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించను గాక. పిల్లరా, కూడికను ముగించుకోవటానికి ముందు ఒక వచనం నేను చదువుతాను, ప్రార్థన చేసి కూడికను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై వృద్ధి నొందిరి. ఈ కూటం జరిగే సమయంలో చాలా ట్రైన్లు వెళ్ళాయి. రైల్వే స్టేషన్ లో ఒక కొటేషన్ ఉంటుంది, చెప్పండి. నాకు చాలా ఇష్టమైన కొటేషన్ ఏంటది? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. చెప్పండి మీరందరూ. తెలుగులో తక్కువ సామాగ్రితో వెళ్ళండి, ప్రయాణం సుఖవంతంగా జరిగిద్ది. యాత్రికులకి ఆ మాట. ఈ లోకంలో మనమందరము యాత్రికులము. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పారు, మొదటిగా ఆయన రాజ్యం నీతిని వెతుకుడి అని. కాబట్టి ఈ లోకంతో తక్కువ భారం కలిగి మనం ప్రయాణం చేసినట్లయితే సుఖమైనటువంటి స్థలంలో సదాకాలం ఉంటాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా యొక్క తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎప్పటి వరకు వర్షాన్ని ఆపి మీరు చేసిన సహాయానికి నీకు స్తుతులు. ముందున్న సమయం కొరకు కూడా ప్రార్థన చేయించున్నాము. కృప చూపండి. మా ప్రియులు అనేకమైన సత్యములను ఆయన చెప్పి ఉన్నారు. ఆ మాటలను మా హృదయాలను ముద్రించండి. జాషువా గారికి, కుమారుడు జాన్ తన భార్యకు, కుమార్తె బ్యూలా తన భర్త బిడ్డలకు, కూడి వచ్చిన బంధువులు, స్నేహితులు, మిత్రులకు కావాల్సిన ఆదరణ దయచేయండి. ముందున్న సమయంలో నీ కృప చూపమని, ముఖ్యంగా మేము యాత్రికులను ఎరిగి ఈ లోకం శాశ్వతమైనది కాదని గుర్తెరిగి ఈ లోకంలో ధనభూములు ఐశ్వర్యంతో ముడిపెట్టుకోకుండా నీ వాక్యంతో జీవించటకు సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకొంచు ఉన్నాం తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమార్య కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడా వచ్చిన మనకు మీ కుటుంబకు ఆదరణ దయచేయను గాక. ఆమె కొంత సమయం గ్యాప్ తీసుకుందాం. దయచేసి గృహాల్లోకి వెళ్ళి ఒక పావు 10 నిమిషాలు అలా బ్రేక్ ఇస్తే ఈలోపు వర్షం తగ్గిపోయింది. అప్పుడు భోజనాల కార్యక్రమం చూడొచ్చు.